అడుగుకో పువ్వైపుడు కానీ పదములు ముద్దాడేలా అలవాటైన పానం మీదికి వయ్యో రంగుల సీరలు రాసిన్నోడ చిత్రలోడ. అసలు మీ డైలీ రొటీన్ ఏంటి? ఏం చేస్తారు పొద్దు నుంచి ఖాళీగానే వస్తుంది. రీల్స్ చేయాలని మీకు ఎందుకు వచ్చింది ఆలోచన? ఖాళీగా ఉన్నా కదా, వాళ్ళు వీళ్ళు ఏమైనా అనుకుంటారేమో, మీరు అలా ఫీల్ అవ్వలేదా? నన్ను దగ్గర వేల మంది ట్రోల్ చేశారు. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు అరిసే కుక్కలు చాలా ఉంటాయి. ఆ కుక్కలు చేయబడి చాలా భయపడ్డా, బాధపడ్డా. నాకు పెళ్ళి కాదు, నేను ఇంతే, నా లైఫ్ ఇంతే. ఆరో అంతా సెక్కిన ఆయన బ్లీడింగ్ అవుతుంది. అయినా నేను 2 హోల్లో పెట్టుకుని అమ్మ లేరు, నాన్న లేరు. డెక్కన్ హాస్పిటల్లో కింద నైటీల మీద నేను ఫ్లోర్లో బట్టలు కూడా వేసుకునేంత సిచ్యువేషన్ లేదు నాకు. అదే ఒక అంబులెన్స్లో తీసుకొని వెళ్ళిన నేను. అదే అంబులెన్స్లో శివమ్మ తీసుకొని నా ఇంటికి తీసుకొని వచ్చిన నేను. అత్త మామ చనిపోయారు, నాకంటూ ఎవరు లేరు. ఒక్కదాని ఇలా కూర్చొని నా భర్త వేసుకొని చూస్తున్నా నేను. తను చనిపోయి ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా స్ట్రగుల్స్, చాలా స్ట్రగుల్స్. ఫ్రెండ్స్ చుట్టాలు వస్తారని చెప్పేసి ఎదురు చూసి ఎవరు వచ్చేటట్లేరని వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చిల్లమ్మా. ఇప్పటికి చెప్తున్నా, దాంతో నేను మెట్ల మించి కింద పడడం వల్ల నా ప్రెగ్నెన్సీ కూడా పోవడం. నన్ను అమ్మ అని ఎవరైనా పిలిస్తే వాళ్ళ కోసం ప్రాణం ఇచ్చేస్తాయి. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు ఒక సోషల్ మీడియా సెన్సేషన్ అయితే ఉన్నారనమాట. అసలు తను ఎవరు, ఏంటి, ఎక్కడ ఉంటారు, ఎలా ఉంటున్నారు, ఏం చేస్తున్నారు, చాలా మంది అయితే ఫ్యాన్స్ యుద్ధాలు చేస్తున్నారు. షీ ఈజ్ నన్ అదర్ దాన్ రమ్య గారు. హాయ్ అండి. హాయ్ అండి. సో ఎలా అనిపిస్తుంది ఇంటర్వ్యూకి రావడం మీకు? హ్యాపీగానే ఉంది. బేసిక్ గా ఇబ్బందిగానే ఉంది, చెప్పలేక హ్యాపీగానే ఉంది అని అంటున్నారు. ఇబ్బంది అనే అంటే ఎవరికైనా ఉంటది కదా, ఎందుకంటే అంటే నిజంగా ఉందా ఇబ్బంది? ఉంటది కదా, ఎందుకంటే మనం ఎప్పుడు ఇంటర్వ్యూలోకి రాలేదు కాబట్టి ఖచ్చితంగా ఇబ్బంది అనేది ఖచ్చితంగా ఉంటది. సో కొంచెం పానిక్ కొంచెం అయితే ఉంది అంతే. మీరు ఇంత ఫేమస్, ఇంత వైరల్, బయట జనాలు ఇబ్బంది పెడుతున్నారు గుర్తుపట్టి? అంతే లేదు, గుర్తుపడుతున్నారు. ఇబ్బంది పెట్టేంత కాకపోయినా సరే గుర్తుపడుతున్నారు. ఓకే. అసలు మీరు రీల్స్ చేయాలని మీకు ఎందుకు వచ్చింది ఆలోచన? ఖాళీగా ఉన్నా కదా. ఖాళీగా ఉన్నారన్నా? ఖాళీగా ఉన్నా కాబట్టి స్టార్ట్ చేసిన. సారీ అదేం లేదు కానీ నార్మల్గా ఇంట్లో ఉండే బోర్ కొడుతుంది కదా అని చెప్పేసి నార్మల్గా రీల్స్ స్టార్ట్ చేసిన. అందులో ఒక రీల్ వైరల్ మంచిగా అయింది. నా దగ్గర అమ్మో ఇంత టాలెంట్ ఉందా, సరే ఇన్ని రీల్స్ పోతుంది, ఏదో ఎంకరేజ్ చేస్తున్నారు జనాలు అంటే నా దగ్గర నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తారు. సో అట్లా ఒక్కొక్క రీల్ వేయడం, ఒకటి 1 మిలియన్ వెళ్ళింది. అప్పుడు ఫిక్స్ అయినా, ఖచ్చితంగా జనాలు నా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అదేంటో తెలుసుకోవాలని చెప్పేసి నాన్ స్టాప్గా రీల్స్ అప్లోడ్ చేయడం, అవన్నీ మిలియన్స్లో వెళ్ళడం. వెళ్తూనే ఉంటే అప్పుడు నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. సో నేను ఇంట్లో ఆగిపోవద్దు, ఏదో ఉంది నాకు టాలెంట్, ఏదో జరగడానికే ఇది మూవ్ అవుతుంది, సో ఆగొద్దు అని చెప్పేసి ఆ రోజు డిసైడ్ అయినా. ఈ రోజు వరకు డైలీ 1 రీల్, ప్రపంచం ఆగిపోయినా సరే ఆడ రీల్ అప్లోడ్ అయిపోతుంది. 3వ ప్రపంచ యుద్ధంలో కూడా రీల్ అప్లోడ్ చేస్తా అంటారు. ఎన్ని ప్రపంచం యుద్ధాలైనా సరే రీల్ అనేది అప్లోడ్ అయిపోతుంది. అది నేను చేయకపోయినా నా తమ్ముళ్ళు ఎవరో ఒకరు చేస్తారు. ఓకే. అంటే ఇన్స్టాలో రీల్స్ అంటే కంటెంట్, ఒక్కొక్కరు ఒక కంటెంట్, కొంతమంది డ్యాన్స్, కొంతమంది కామెడీ, అలాగా. మీరు లవ్ రీల్స్ ఎక్కువ చేస్తా ఉన్నారు. రాజు ఎట్స్ రాంబాయ్ రీల్ బాగా వైరల్ అయింది మీది. అవును, అది వైరల్ అయింది. కానీ దానికంటే ముందు ఇంకొకటి వైరల్ అయింది. ఏంటి అంటే పెళ్లి చేసుకుంటావా లేదా అన్న డైలాగ్ మాత్రం 5K ట్రోల్స్ బాగానే జరిగినాయి. సో అది బాగా నా బిగ్గెస్ట్ 21 మిలియన్ వెళ్ళింది. ఓకే. అది దాని తర్వాత ట్రోల్స్ చాలా జరిగినాయి, కానీ దాని తర్వాత మొన్న వచ్చింది అయితే. ఎందుకు ఎక్కువగా లవ్ రీల్స్ అంటే డైలాగ్స్ అవే చెప్తున్నారు? ఇప్పుడు నా నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి, ఓకే అరే మీ పిల్లరా, మీ పిల్ల బాగుందిరా అని ట్యాగ్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో నేను నార్మల్గా చేసినవి కూడా వ్యూస్ చాలా వెళ్తాయి. ఇలా చేసేసరికి ఏంటంటే అరే మా అమ్మ మీ పిల్లరా అని చెప్పేసి పాజిటివ్ వేలోనే పంపేయడం జరుగుతుంది. నెగిటివ్ అయితే లేదు, పాజిటివ్ వేలో షేర్ చేయడం, అది నాకు కూడా ప్లసే కాబట్టి. సో అంటే ఈ విషయాన్ని చాలా మంది నెగిటివ్ గా తీసేసుకొని ఫీల్ అయిపోతా ఉంటారు కదా, అంటే ట్రోల్స్ చేస్తున్నారు అది ఇది, వాళ్ళు వీళ్ళు ఏమైనా అనుకుంటారేమో. మీరు అలా ఫీల్ అవ్వలేదా అంటే నన్ను దగ్గర
వేల మంది ట్రోల్ చేసిండ్రు. నాకు ఎవరి దగ్గర ఏమనిపించలే కానీ ఒక ఇద్దరు అనిపించింది. సో కొంచెం బాధపడ్డా. నా అనుకునే నా తమ్ముళ్ళకి చెప్తే ఆ ఛానల్ కూడా ఎగిరిపోయింది. ఛానల్ అయితే లేదు ప్రస్తుతానికి. కానీ బాధ్యత పడ్డా, బాధ ఉంటుంది కదా. కానీ అందరూ చేసిందని ప్రతి ఒక్కరు నా ట్రోల్ని అందరు నాకు షేర్ చేయడం కానీ లేకపోతే నాకు సజెస్ట్ చేయడం ఇన్స్టాగ్రామ్ కానీ చేసినప్పుడు నైస్ ట్రోల్ కీప్ ఇట్ అప్ అని అయితే ఖచ్చితంగా పెడతా. వాళ్ళు అక్క మీరు మెసేజ్ చేశారా అని నాకు రిప్లై ఇచ్చుకుంటా నాతో చాట్ చేయడం మంచిగా అంతే. బాధ అయితే కొంచెం 100%లో 2% అయితే బాధపడ్డా. ఇప్పుడు నీ పిల్లరా మామ నువ్వు చేసుకో లైఫ్ ఇవన్నీ చాలా మంది పంపించుకుంటూ ఉంటారు కదా, అప్పుడు మీకు ఏమనిపిస్తుంది? స్మైల్ వస్తుంది అంతే, ఏముంటది. నీ పిల్లరా మామ లైఫ్ ఇవ్వది వాళ్ళు చేసింది కూడా నన్ను ట్రోల్ చేయడానికి వైరల్ చేయడానికే కాబట్టి. సో ఎట్లయితే నేనే కదా ట్రోల్ అయ్యేది కాబట్టి ఏమనిపించదు. లవ్ రీల్స్ చేస్తున్నారంటే కన్ఫామ్ గా లవ్ లో ఉండుంటారు ఒకప్పుడు ఇప్పుడు ఎప్పుడు. సో లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? లవ్ మీద ఒపీనియన్ అంటే ఏముంటుంది, మంచి ఒపీనియన్ ఉంటుంది. లవ్ అంటేనే మంచి అంతే. లవ్ ఫెయిల్యూర్ అంటే చెడా? అంతే కదా. చెడని కాదు, మనం ఆలోచించే విధానం బట్టే అది మంచిగా చెడ అన్నది ఒకటి ఉంటుంది. మనం మంచి ఆలోచిస్తే ప్రేమ మంచిది, చెడ్డగా ఆలోచిస్తే ప్రేమ చెడ్డది. ఓకే, ఇప్పుడు చాలా మంది ఈ రోజుల్లో లవ్ చేసుకొని తొందరగా విడిపోతున్నారు. వాళ్ళ మీద మీరు ఏం చెప్తారు? ఏం చెప్పాలనుకోవట్లేదు. ఏం చెప్పను, పోనీ రీల్స్ ఏం చేయబోతున్నారు త్వరలో వాళ్ళ మీద? ఏం చెయ్యను. అలాంటి వాళ్ళ మీద చెప్పి అంటే వాళ్ళకి చెప్పినా మారరు. మనం మంచి చెప్పినా చెడు చెప్పినా వాళ్ళ ఒపీనియన్ అంటే ఏంటిదో వాళ్ళకి తెలుసు. సో చెప్తే మారుతారనంటే అది కరెక్ట్ కాదు కూడా, అది మారరు అంతే. మీరు ఎవరైనా లవ్ చేశారా? మిమ్మల్ని ఎవరైనా లవ్ చేశారా? నన్ను లవ్ చేశారా అంటే నన్ను అయితే ఎవరు చేశారని నా దగ్గరికి అయితే ఇప్పుడు రాలేదు. నేనైతే చేసిన. మీరు మీ అంతటి మీరే నా అంతటి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అట్లాంటిదే. ఓకే, బేసిక్ గా ఎందుకు లవ్ చేయాలనిపించింది చూడగానే? నేను చూడకముందే లవ్ చేయలేదు, చూడకుండానే లవ్ చేసిన. చూడకుండా లవ్ చేశారా? అవును. అదేంటి చూడకుండానే లవ్ చేసిన అంటే ఎట్లాగా? మొబైల్లో ఫోటోస్ చూసా, ఇన్స్టాగ్రామ్ లో అవ్వా, ఫేస్బుక్ లో అవ్వా, మరి ఎట్లాగా? అదే ఉంటారు కదా మన అమ్మమ్మలు తాతమ్మలు ఇలా ఉంటారు కదా. చిన్నగా ఉన్నప్పుడు మా మేన బావ అన్నమాట. మా బావని చూసి తనే మీ భార్య పోతుందిరా, అరే పిల్ల మీ మొగుడు పోతుండు అని అంటే, మొగుడు అంటే ఏంటిది అంటే భర్త అన్నప్పుడు ఓకే ఈయన నా హస్బెండా అని చిన్నప్పుడు ఫిక్స్ అయిపోయి ఇమాజినేషన్స్. ఇక అప్పటి వరకు తనని చూడలేదు. నాకు అంటే అట్లా అనుకున్నాక 10 సంవత్సరాల దాకా తనని నేను చూడలేదు. ఓహో ఎవరైనా మాట్లాడినా ఎవరైనా లవ్ చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా, ఇలా చేస్తే నాకు మా ఆయన ఉన్నాడు కదా, నాకు హస్బెండ్ ఉన్నాడా అంటే ఆయననే నా లవరా అని చెప్పేసి 10 సంవత్సరాలు చూడకుండానే లవ్ చేసిన. వామ్మో, తర్వాత ఎట్లాగా మ్యారేజ్ అయిందా? ఇది చాలా పెద్ద సీక్రెట్, ఇప్పుడే రివీల్ చేయను. చెప్తా, సస్పెన్సా? పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3 లాగా. ఓకే, లవ్ అయితే మీ నుంచి స్టార్ట్ అయింది. అవును, ఓకే. తనకి చెప్పడం కూడా జరిగింది. ఇక 10 years తర్వాత ఒకసారి చెప్పడం అయితే జరిగింది. మా అంటే తను మా బావ అనమాట. చూసిన బావా ఇన్ని సంవత్సరాల నుంచి లవ్ చేస్తున్నా నిన్ను అని చెప్పడం అయితే జరిగింది. తర్వాత నేను ఎన్నిసార్లు ప్రపోజ్ చేసినా నాకు ఏ రోజు కూడా ప్రపోజ్ చేయలేదు. సైలెంట్గా ఉండేటోడు అన్నట్టు, ఏం మాట్లాడకపోయేటాడు. ఎందుకు అని అంటే కొన్ని రీజన్స్ ఉంటాయి, ఎవరికైనా కొన్ని రీజన్స్ ఉంటాయి. సో మా అత్తయ్య ఒప్పుకుంటుందో లేదో అన్న రీజన్ తోటి తను నాకు ఎప్పుడు చెప్పలేదు. ఒక రోజు మాత్రం డైరెక్ట్ వచ్చి పెళ్లి చేసుకుంటా అని అడిగిండు. ఓహో, పెళ్లి చేసుకుంటా అని అడిగిండు. అది కూడా మా అత్తమ్మకి అసలు ఎవరికి తెలియదు. మా అత్తమ్మ వచ్చి బావని పెళ్లి చేసుకుంటావా అంటే, మా అత్తమ్మ కొంచెం హెల్త్ బాగాలేకపోతుండే. సో తనకి ఎవరైనా చేసినా నా మేనకోడలే చేస్తుంది అన్న ఆలోచనతోటి తను నాకు ఇచ్చి పెళ్ళి తనే అడిగింది, బావంటే ఇష్టమా నీకు అని అంటే ఏడ్చేసిన నేను. ఏడ్చేసి ఇచ్చేయత్తా బావని, నీకంటే బాగా చూసుకుంటా అని చెప్పేసిన. తీసేసుకో అన్నది. బావ వచ్చిండు, కూర్చోబెట్టిండు. తనని చేసుకోవడం ఇష్టమేనా అంటే, నీకు ఇష్టమా ఫస్ట్, మీ ఇద్దరు కలిసి ఉంటారు, నేను కాదు, నేను వర్క్కి వెళ్తే వచ్చేస్తా వెళ్ళిపోతా, కానీ 24 గంటలు అత్త కోడలు మీ ఇద్దరు కలిసి ఉండాలి. సో మీ ఇద్దరు ఒపీనియన్ అదంటే నాకు ఇష్టమే అన్న సెన్స్లో చెప్పంగానే ఇక నాకేం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు. ఇన్ని సంవత్సరాల నుంచి ఐ లవ్ యూ బావా, ఐ లవ్ యూ బావా అని చెప్తున్నావు కదా, ఇప్పుడు చెప్తున్నా ఐ లవ్ యూ కాదు, నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాను. అక్కడే పడిపోయి ఏడ్ చేసిన నేను. ఏడ్ చేసిన. సో అన్నీ త్వర జరిగిపోతూనే ఉన్నాయి. ఇక జరిగినాయి అంటే మీకు అర్థం చేసుకొని ఉండాలి. అన్నీ తొందరగా జరుగుతున్నాయి. అటు పెళ్ళి ఒప్పుకోవడము, మా బావ ఒప్పుకోవడము, అటు నుంచి వెళ్ళి అమ్మ వాళ్ళకి తెలియడము, అమ్మ వాళ్ళు ఒప్పుకోవడము,
ఎంగేజ్మెంట్ జరిగిన 10 daysకే మ్యారేజ్ కూడా అయిపోయింది. సో అందరికీ నేను చెప్తున్నా, చాలా మంది లక్షల మంది ప్రతి ఒక్కరు కామెంట్ చేస్తున్నారు కదా నాకు పెళ్ళి అయిందా అని, నన్ను పెళ్లి చేసుకుంటా అని కూడా మెసేజ్ చేస్తున్నారు కదా. సో నాకు పెళ్ళి అయింది, నాకు మ్యారేజ్ అయింది. సో కామెంట్ చేయకండి. తీవ్ర విషాదానికి గురై ఉంటారు కుర్రోళ్ళు అయితే చాలా మంది ట్రోల్ కుర్రోళ్ళు అన్నాను, వాళ్ళ ఏజ్ వేరు నా ఏజ్ వేరు. కుర్రోళ్ళకైతే నేను కంపారిజన్ అయితే అస్సలు చేయను. ట్రోల్ చేసే వాళ్ళకి కానీ లేకపోతే కామెంట్ చేసుకొని హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళకి మాత్రం చెప్తున్నా నాకు మ్యారేజ్ అయింది. దాని తర్వాత అంటే ఈ రోజు నుంచి ఇంకా ట్రోల్ చేద్దంటారా? చేయండి. దాని తర్వాత సస్పెన్స్ కూడా ఉంది, చాలా నా లైఫ్ లో సస్పెన్స్ కూడా ఒకటి ఉంది. మ్యారేజ్ అయితే అయింది, సస్పెన్స్ కూడా ఉంది. సస్పెన్స్ చెప్తారా, లాస్ట్ లో రివీల్ చేస్తారా? చెప్పమంటే చెప్పండి. మ్యారేజ్ అయింది, మ్యారేజ్ అయిన 5 yearsకి తను చనిపోవడం కూడా జరిగింది. ఓ అంటే ఎట్లా హెల్త్ ప్రాబ్లమ్? హార్ట్ అటాక్ వచ్చింది. అంటే పెళ్ళాక మంచి కలిసి ఉన్నారా, గొడవలు ఏం లేకుండా? గొడవ అనేది మా లైఫ్ లోనే లేదు ఈ 5 years లో ఎప్పుడు అసలు. అంటే ఇప్పుడు నా మ్యారేజ్ 10 years అవుతుంది. 10 yearsలో మ్యారేజ్ అయింది, హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నా నేను సంతోషంగా. అంటే ఎట్లా అంటే లావు ఉన్నప్పుడు నేను రోడ్డు మీద వెళ్తున్నప్పుడు అరిసే కుక్కలు చాలా ఉంటాయి. ఆ కుక్కలు చేయబడి చాలా భయపడ్డా, బాధపడ్డా. సో నాకు పెళ్ళి కాదు, నేను ఇంతే, నా లైఫ్ ఇంతే, ఒంటరిగానే ఉండిపోవాలి, నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారులే అనుకున్న నన్ను ఎంగేజ్మెంట్ కూడా లేకుండా, అంటే నాకంటూ పెళ్లి చూపులే లేకుండా నా ఇంటికి వచ్చి మా నాన్నతో గొడవ పడి మరి నన్ను తీసుకొని వెళ్ళిపోయి మా అత్తగారింటి కూడా పెళ్లి చేసుకున్నాడు ఆయన. లక్షలు ఖర్చు పెట్టి. ఎవరికి ఉంటుంది చెప్పాను, ఎంత హ్యాపీగా ఉంటా. అప్పటి నుంచి తనని మంచిగా చూసుకున్నాం, తనను నన్ను ఇద్దరం మేము మంచిగా ఉన్నాం. దాని తర్వాత మా అత్తమ్మ చనిపోవడం జరిగింది. అత్తమ్మ చనిపోయినా కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళి కొంచెం ఆల్కహాల్ బాగా తాగడం, దానివల్ల బాడీ పార్ట్లు ఖరాబ్ అవ్వడం. ఇక్కడే హైదరాబాద్లోనే గాంధీ హాస్పిటల్లో చూపిస్తే తను బాగా అదైపోయింది, రికవరీ అవ్వరు అని చెప్పేసరికి నాకేం అర్థం కాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే నా చిన్న ఏజ్ 29, నాకు 19 పడ్డా, మ్యారేజ్ అయింది 20, అంటే 3 years, అంటే నాకు 23 years, 24 years. ఆ ఏజ్లో నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒక్కదాన్ని హైదరాబాద్ అని పట్టుకొని వచ్చిన నేను, నాకేం అర్థం కావట్లేదు అసలు. తనని ఎత్తుకొని డాబా ఫ్లోర్లోకి ఎక్కిన రోజులు కూడా ఉన్నాయి. నా గోల్డ్ మొత్తం అమ్మేసి తనని హాస్పిటల్లో చూపించి, నాకు బంగారం ముఖ్యం కాదు, నా భర్తే నాకు ముఖ్యం అని చెప్పేసి నా భర్త కోసం నా బంగారాన్ని మొత్తం హాస్పిటల్లో చూపించిన రోజులు ఉన్నాయి. ఓకే రికవర్ అయ్యిండు, మంచిగా అవుతుండు అని అనుకొని తీసుకొని వచ్చినాక తనని ఇంట్లో కూర్చోబెట్టి నేనే వర్కేం కాదు, అట్లా ఏదో ఒక రకంగా అమ్మ వాళ్ళ దగ్గర ఎట్లనో చేసుకొని తనని చూసుకుంటా, నేనైనా చూసుకుంటా, మెయింటైన్ చేసుకుంటా వచ్చిన. దాని తర్వాత తన హెల్త్ ఖరాబ్ అయిపోయింది. నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వడం, దాంతో నేను మెట్ల మించి కింద పడడం వల్ల నా ప్రెగ్నెన్సీ కూడా పోవడం. ఆ ప్రెగ్నెన్సీ పోవడం వల్ల తను ఇంకా డిప్రెషన్కి పోయిండు, మళ్ళీ పిల్లలు పుట్టారు అని చెప్పి తన హెల్త్ ఖరాబ్ అయిపోయింది. ఇటు హెల్త్ ఖరాబ్ అయ్యే ముందు నాకు ప్రెగ్నెన్సీ అని తెలిసింది, కానీ నాకు ప్రెగ్నెన్సీ అని నాకు తెలియదు. తనని ఎత్తుకొని గాంధీ హాస్పిటల్లో 6వ అంతస్తు ఎక్కిన ఆయన, బ్లీడింగ్ అవుతుంది. అయినా నేను 2 హోల్లో పెట్టుకుని, అమ్మ లేరు, నాన్న లేడు, అత్త లేదు, మా అమ్మకి హ్యాండిక్యాపెడ్, వీళ్ళందరినీ పట్టుకొని చూపించుకున్నా. అది అబౌట్ అవుతుందని నాకు తెలియదు, అబోషన్ అవుతుందని నాకు తెలీదు. దాని నుంచి మళ్ళీ ఇంటికి వచ్చినాక మళ్ళీ మెట్ల మించి కింద పడ్డాక కన్ఫర్మ్ అయిపోయింది ప్రెగ్నెన్సీ అయింది. లైఫ్లో తినకు పిల్లలు పుట్టారని చెప్పి హెల్త్ ఖరాబ్ కావడం వల్ల ఇటు నా ప్రెగ్నెన్సీ అవడం, నాకు పిల్లలు పుట్టారు. ఈ రెండిట్లలో నలిగిపోతున్నా నేను. అందులో మా మామయ్య చనిపోయిండు. మా మామయ్య చనిపోయిన తర్వాత 2 monthsకి మా నాన్న హాస్పిటల్లో పడ్డాడు. నాన్న కాళ్ళు తీసేసి షుగర్ వచ్చి. డాడీ కోవిడ్ ఇంజెక్షన్ వేసుకోవడం వల్ల డాడీకి షుగర్ ఇన్ఫెక్షన్ అయిపోయి డాడీకి మోకాల దాకా కాలు తీసేసిళ్ళు. ఏం చేయాలో అర్థం కాలే, చిన్న పిల్లని నేను. ఇవన్నీ టెన్షన్ వల్ల అవ్వాలి. అటు నాన్న చనిపోవడం, ఇటు మామయ్య, నాన్నకంటే ఎక్కువ ప్రాణం మేనమామ అంటే తను అట్లా మంచాలు ఉండడం తన వల్ల కాలే. ఇక్కడ నుంచి వెళ్ళి ఇక డెక్కన్ హాస్పిటల్ దాని ఉన్నది. డెక్కన్ హాస్పిటల్లో కింద నైటీల మీద నేను ఫ్లోర్లో బట్టలు కూడా వేసుకునేంత సిచ్యువేషన్ లేదు నాకు. అలాంటి సిచ్యువేషన్లో నైటీల మీద డెక్కన్ హాస్పిటల్లో మన ఫ్లోర్ ఉంటుంది కదా, మనం అదేంటిది మన కార్లో అవన్నీ పెట్టుకుంటారు, అందులో కూర్చొని అనాథ లెక్క కూర్చొని ఉన్నప్పుడు వచ్చిండు మా ఆయన. వచ్చి ఒకటే మాట అన్నాడు,
ఆయనకు తెలుసు బ్రతకనని తెలుసు, ఇక్కడ ఉంటే నేను సెట్ అవ్వట్లేదు, నేను కొత్తగూడెం వెళ్ళిపోతాం, అది కొత్తగూడెం నా సొంత ఇప్పుడు భూపాలపల్లి, కొత్తగూడెం వెళ్ళిపోయి అమ్మ ఏ నిమిషంలో ఏమయ్యేది తెలియదమ్మా, కానీ నీదైనా నువ్వు కోల్పోకు, ఎవరిని నువ్వు నమ్ముకోకు, నీ నీ అంటూ నువ్వు అడుగులే, ఖచ్చితంగా నీ వెనక తోడు నేనుంటా అని అన్నాడు. అని ఓకే అన్న, ఓకే అని వెళ్ళిండు. గతం నెక్స్ట్ డే అమ్మ నేను చచ్చిపోతున్నా, నాకు అర్థమైపోతుంది వచ్చేసి అనగానే ఇక్కడ నుంచి మళ్ళీ కొత్తగూడెం వెళ్ళిపోయిన సోమవారం రోజు నా భర్త చచ్చిపోతాడన్నప్పుడు కూడా మా పిన్ని వండిన వంట ఆడబెట్టి నా భార్య వస్తుంది, నా భార్యకు తినిపియాలని చెప్పి తినకుండా ఉండి ఆ నైట్ కలిపి నా నోట్లో పెట్టి ఎర్లీ మార్నింగ్ అమ్మ నేను చచ్చిపోతా, హాస్పిటల్కి వెళ్ళాలి, నన్ను తీసుకెళ్ళు, నీకోసం నేను బ్రతుకుతా అని అంటే అదే ఒక అంబులెన్స్లో తీసుకొని వెళ్ళిన నేను, అదే అంబులెన్స్లో శివమ్మే తీసుకొని నా ఇంటికి తీసుకొని వచ్చిన నేను. అదే నా లైఫ్లో పెద్ద గిఫ్ట్ ఏంటి అంటే నా భర్త చూసుకున్నట్టు నన్ను ఎవ్వరూ నా లైఫ్లో చూసుకోలేదు. కానీ ఆ దేవుడు అంటారు కదా మంచోళ్ళని ఎక్కువ రోజులు ఉంచరు అని, అదే నా లైఫ్లో ఆ మంచి అనేది ఎక్కువ రోజులు ఉంచలేదు. తను చనిపోయి ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా చాలా స్ట్రగుల్స్. అది కోవిడ్ టైం, తను హార్ట్ అటాక్తో చనిపోయిండు. డాక్టరు నోట్లో నోరు పెట్టి మరి ఊదినా కూడా అది కోవిడ్ అని చెప్పి సొంత చుట్టాలు మా నాన్న అమ్మ హాస్పిటల్, ఎక్కడ హాస్పిటల్, అత్త మామ చనిపోయిళ్ళు, నాకంటూ ఎవరు లేరు. ఒక్కదాని ఇలా కూర్చొని నా భర్తను అడగేసుకొని చూస్తున్నా నేను. ఏం చేయాలి, తనని ఏం చేయాలి? అప్పటికి 11 అవుతుంది టైం, ఏం చేయాలి? నా వల్ల అయితే లేదు. చుట్టాలందరూ కోవిడ్తో చనిపోయిండు, తీసుకెళ్ళి అక్కడ పడేద్దామని అన్నారు. అప్పుడు చూశారు మా ఆయన ఫ్రెండ్స్, ఊక అనుకునేదాన్ని తిరుగుతాడు అన్నమాట, ఫ్రెండ్స్ అని చెప్పి. అప్పుడు వాళ్ళ చుట్టాలందరూ అన్నప్పుడు నేను ఒక్కసారి ఇలా కూర్చొని ఏడుస్తూ ఉంటే అప్పుడు వచ్చి వాళ్ళ చుట్టాలందరూ వెళ్ళి, ఇక ఫ్రెండ్స్ చుట్టాలు వస్తారని చెప్పేసి ఎదురు చూసి ఎవరు వచ్చేటట్లేరని వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చిల్లమ్మా. ఇప్పటికి చెప్తున్నా, ఫ్రెండ్షిప్ అంటే దానికంటే ఫ్రెండ్షిప్ కన్నా పెద్ద గొప్పదే లేదు. మీరు పెళ్ళి చేసుకొని అది చేసుకోకపోయినా ఏమని చేసినా ఫ్రెండ్షిప్ ఇంపార్టెంట్. ఫ్రెండ్షిప్ ఉండాలి ఖచ్చితంగా ఎవరికైనా. తన కోసం కదిలొచ్చిల్రా, చాలామంది కదిలొచ్చిళ్ళు. ఆ అర్ధరాత్రి నేనున్నా మీకు అని చెప్పేసి, అమ్మ నువ్వు బాధపడకు అని చెప్పి ఒక్కదాన్ని ఇట్లా ఎదురు చూస్తుంటే నా వేటును కూడా వాళ్ళు మోసి నా భర్తకి దహన సంస్కారాలు చేసిళ్ళు. అర్ధరాత్రి చేసి అటు నుంచి అటు 11 days అయ్యేదాకా నన్ను చూసుకున్నారు. జాగ్రత్తగా తీసుకొచ్చి మా అమ్మోళ్ళ ఇంటికాడ దింపిళ్ళు. దాని తర్వాత నేను ఓకే అనుకున్న. దాని తర్వాత మా నాన్న కూడా 6 months చెప్పాను. ఇది నా లైఫ్లో దేవుడు ఎంత మంచి అదృష్టాన్ని ఇచ్చిండు అడగకుండా, అంతే అదృష్టాన్ని తీసుకొని కూడా వెళ్ళిపోయాడు. ఇది నా లైఫ్లో జరిగిన పెద్ద సాడ్, హ్యాపీనెస్ అండ్ సాడ్. ఇది మెయిన్ రోల్ ఇది నా లైఫ్లో. మీరందరినీ నవ్విస్తూ ఇంత హ్యాపీగా ఉంచుతూ మీ వెనకాల ఇంత సాడ్ స్టోరీ ఉందంటే అసలు ఒకదాని తర్వాత ఒకటి ఇన్ని 4 ఒకటే ఇయర్లో 3 ముగ్గురు చనిపోయారు నా లైఫ్. నేను చిన్నదాన్ని అసలు వాళ్ళందరినీ చూసి ఇప్పుడు చిన్న ఏజే నాకు, ఇప్పుడు చిన్న ఏజ్ లా ఉన్నా కూడా నాకు ఇప్పుడు 29, ఆయన చనిపోయినప్పటినే 25. మళ్ళీ మ్యారేజ్ అవుతా అన్న కూడా భయం, మ్యారేజ్ వద్దు, మళ్ళీ ఇలాగే ఉంటుందేమో లైఫ్లో మ్యారేజ్ చేసుకుంటే అని, ఇలాగే ఉంటా అని చెప్పేసి ఇలాగే ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక్కళ్ళే ఉంటున్నారు? అమ్మ మీరు ఉంటున్నారు. మరి మీకు ఇన్కమ్ వైజ్గా ఎట్లాగా? నానే చనిపోయింది కదా, అక్కడ నుంచి వచ్చిన డాడీ సింగర్ అండ్ ఎంప్లాయీ, అవి వచ్చినాక సింగర్ ఎంప్లాయీ అక్క వాళ్ళ హస్బెండ్కి ఇచ్చినాం జాబు. బాగా ఇచ్చిండు 10 lakhs ఇవ్వడం, దాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవడం, ఇక చిన్న బిజినెస్ నార్మల్గా వర్క్ చేయడం, బిజినెస్ చేయడం, ఇక ఫ్లాట్స్ అని అవన్నీ ఇవన్నీ ఉంటాయి ఇక చిన్నవి ఉంటాయి, ఇవన్నీ పెద్దగా ఏం చేయను. సో ఇన్కమ్ అమ్మ అయితే చూసుకుంటుంది, అమ్మనే చూసుకుంటుంది ఇంట్లో. సో నా బయట ఖర్చులు అని చెప్పేసి నేను ఇవన్నీ చేసుకుంటాను. సో ఇన్ని కష్టాలు ఇన్ని దాటుకొని నార్మల్గా ఈరోజు చిన్న కష్టాలు వస్తేనే చనిపోవాలి, ఆత్మహత్య చేసుకోవాలి అని ఫ్యామిలీ గురించి దేని గురించి ఆలోచించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు ఇంత స్ట్రాంగ్గా ఎలా ఉన్నారు? ఎవరైనా మోటివేషనా లేకపోతే ఎవరైనా తోడున్నారా మీకు ఈ టైంలో? తోడున్నారా అంటే చనిపోదామని నేను కూడా అనుకున్నామ్మా. కానీ చనిపోయే ముందు, నా భర్త చచ్చిపోకముందు నా లైఫ్లోకి నాకు ఒక కొడుకు అంటూ ఒక అబ్బాయి వచ్చిండు. నాకు దగ్గర ఎప్పుడు చెప్తున్నా, నా దగ్గర 2-3 వేల మంది తమ్ముళ్ళు ఉన్నారు. నేను ఫోన్ చేస్తే నా కోసం ఊరికొచ్చే తమ్ముళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఆ ఒక బార్డర్ వరకే ఉంటారు.
ఆ బార్డర్ దాటి కొంతమంది మాత్రమే నా లైఫ్లోకి వస్తారు. అది దాటి నా భర్త ఉన్నప్పుడు నా కొడుకు అనే ఒక రూపంలో సాయి కొడుకు అనే రూపంలో నా లైఫ్లోకి వచ్చిండు. వాడి ఏజ్ ఇప్పుడు 23, నా ఏజ్ ఇప్పుడు 29. వాడు నా కొడుకని అమ్మ అన్న పిలుపుతో నా లైఫ్లోకి వచ్చిండు. సో నాకు ఏ కష్టం వచ్చినా ఏది వచ్చినా అమ్మ నేనున్నా, ఏం కాదు నేను చూసుకుంటా అని చెప్పేసి చూడడం చేయడం. బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి చనిపోయే సిచ్యువేషన్లోకి వచ్చినా కూడా నాకు హార్ట్ బీట్ ఆగిపోతుంది ఆలోచిస్తే. ఇప్పటికీ కూడా ఎక్కువ ఆలోచిస్తే హార్ట్ బీట్ ఆగిపోయి బ్రీతింగ్ అందదు. నా కొడుకు నా బ్రీతింగ్ ఇచ్చి మరీ నన్ను కాపాడిన రోజులు చాలా ఉన్నాయి టెన్షన్లో. మీరు చెప్పిన దాన్ని బట్టి అయితే ఈ రోజుల్లో ఫ్యామిలీ మెంబర్స్ కన్నా ఫ్రెండ్సే తోడుంటున్నారంటారు. ఫ్యామిలీ ఉంటుంది, ఫ్యామిలీ లేకుండా అయితే ఉండదు. ప్రతి ఒక్కరికి ఫ్యామిలీ ఇంపార్టెంట్. కానీ ఫ్యామిలీతో పాటు నేను నిజం చెప్తున్నా, ఎవరైనా ఫ్రెండ్స్ మరి ఎందుకు ఇంత సోది పెడుతున్నారు, ఎందుకు ఇంట్లో ఇల్లు లేదా ఏం లేదా ఎందుకు అనే ఒకప్పట్లో, ఇప్పుడు ఫ్రెండ్సే ఇంపార్టెంట్. ఇప్పుడు ఉన్న క్షణం రేపు ఎవరు చచ్చిపోతారో తెలియట్లేదు. ఉన్న క్షణం ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీస్ తోటి ఎంజాయ్ చేసి తెల్లారనే రోజు చనిపోయినా బాధలేదు. మీకు అమ్మాయిల ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? కాలేజ్ ఫ్రెండ్స్ అంటే ఉన్నారు, ఫ్రెండ్స్ అయితే ఉన్నారు. కానీ నేను ఎవరినైతే బెస్ట్ ఫ్రెండ్స్ అనేది ఎప్పుడు నేను తీసుకోవాలి. నా లైఫ్లో జరిగిన ఇంకో చాలా స్టోరీస్ వల్ల నేను ఫ్రెండ్స్ ఉన్నారు అంతే. నా బెస్ట్ అనేది ఎవరు అనుకోను, అంతే. ఫ్రెండ్స్ అయితే ఉన్నారు, తమ్ముళ్ళు అయితే ఉన్నారు. నాకు తమ్ముళ్ళు ఉన్నాక ఫ్రెండ్స్ ఎందుకు, వాళ్ళే ఫ్రెండ్స్, వాళ్ళే అన్ని ఎటు తిరిగినా నన్ను వేసుకొని తిరుగుతూనే ఉంటారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.